ఏంటి మీరు ఎందుకు ఎలా ధైర్యం అసలు ఆ ఫస్ట్ సినిమా ఉంది కదా ఆ సినిమాలో ఎవరూ లేకుండా దానికి అసలు ముందు అది అన్నీ వెళ్ళే ముందు అసలు ఫస్ట్ మీరు చెప్పండి, మీరు ఎలా వచ్చారు బ్రీఫ్గా, మీరు ఎందుకు సినిమాల్లోకి వచ్చారు, ఎవరు మీరు? ఎవరు నేనంటే సార్ మన నెల్లూరు సినిమాలంటే పిచ్చి ఫస్ట్ నుంచి. సో చిరంజీవి గారి ఫ్యాన్ ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ చూస్తూ వచ్చేవాడిని. సో ఘరానా మొగుడన్న సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ అవ్వాలని కోరిక, ఇంకా వచ్చేసాను సార్. ఇంకా హైదరాబాద్ వచ్చేసాను. ఎవరో బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కానీ వచ్చి ఇక్కడ ట్రైల్స్ చేస్తూ వచ్చాను. ట్రై చేస్తూ వచ్చినాక ఈ పిచ్చి ప్లాన్ ఎట్ట వచ్చింది, ఇది ఎట్ట చేద్దామని? నాకు ఫస్ట్ ఆ ప్లాన్ ఎలా వచ్చిందో చెప్పండి, తర్వాత ఇంకా చాలా డౌట్లు ఉన్నాయి ఆ సినిమా మీద, మీ మీద, ఆ సినిమా మీద. సార్ ముందు ఆ ప్లాన్ ఎలా వచ్చింది మీకు? అది మీరు అంటుంటే వెరైటీగా ఉంది. నువ్వు అంటే యాజ్ డీస్గా తమ్మారెడ్డి కొంచెం అంటే పబ్లిక్ వెళ్ళేటప్పుడు గౌరవం లేకపోతే మళ్ళీ పబ్లిక్ మీరే తిట్టేవారు కదా అప్పట్లో. చిరంజీవి నువ్వు అన్నావు సార్ అని తిట్టావు, మీరే తిట్టేవారు. ఎందుకు ఇప్పుడు రేపు మీరు మళ్ళీ తిట్టవచ్చు కదా, మేము చిరంజీవి తప్ప నువ్వు అనేవాడిని నేను అంటే నువ్వు అన్నా ఇప్పుడు అనకూడదు సార్ అన్నావు కదా, ఇప్పుడు నేనంటే రేపొద్దున మళ్ళీ అంటాము. ఎందుకు వచ్చిన గొడవ? చిరంజీవి గారు తిడతారని మిమ్మల్ని మీ మీద కోపం ఉండేది, కానీ తర్వాత పరిచయం అయిన తర్వాత మిమ్మల్ని అంతే అభిమానించడం స్టార్ట్ చేశాను సార్. ఐడియా అంటే సార్ ఇంకా వేరే ఆప్షన్ లేకుండా పోయింది సార్. తెలిసి ఉంటుందంటే తీస్తే ఖచ్చితంగా ఒక సినిమాకి థియేటర్ రప్పించేది హీరోలు దొరకట్లేదు. 4 హీరోలకి కథ చెప్పాను, నా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నువ్వు తీస్తావా లేదు నమ్మకం లేదన్నారు. ఇంక ఎవరిని కథ చెప్పినా అసలు అపాయింట్మెంట్కి వెళ్తేనే దాదాపు సంవత్సరం నుంచి 1 సంవత్సరాలు 2 సంవత్సరాలు. ఆ టైంలో వాళ్ళకి వేరే హిట్ పడితే వేరే డైరెక్టర్ వస్తారు, ఫ్లాప్ పడితే కొత్త వాళ్ళతో చేయరు. ఇంకా అసలు ఎక్కడుందో ఆప్షన్? ఇంకా నేనే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రింజ్ ఫిలిం ఒకటి తీసుకుందామని ఒక ఐడియా వచ్చి, అప్పట్లో యార్కు యారు అని ఒక ఫిల్మ్ ఉంది సార్. అది ఎక్కడో తమిళనాడులో ఒక థియేటర్లో రిలీజ్ అయితే దాన్ని పైరసీ ప్రింట్ పెట్టి రిలీజ్ చేశారు. అది చాలా సీరియస్గా ఉంటుంది సినిమా, కానీ విపరీతంగా నవ్వుకుంటాం. దాంట్లో 30,000కి కారు డిజైన్ చేస్తాడు, ఏది మన స్కెచ్ పెన్నులతో గీసి మోడల్ చేసి. సో అక్కడి నుంచి ఐడియా వచ్చి హృదయకాలయం అనే ఒక సినిమా, ఒక ఫేక్ హీరో ఒకరిని తయారు చేసి తీద్దామని ఐడియా అక్కడి నుంచి పుట్టింది. ఐడియా వచ్చింది బట్టి ఆ సినిమా చూస్తారని నమ్మకం ఎట్లా వచ్చింది మీకు అట్లాంటి ఇది పెట్టి? అంటే నేను ఫస్ట్ తీద్దాం అనుకుంది 10 లక్షల లోపల సార్. నేనేమనుకున్నానంటే నాకు పెద్ద సీన్స్గా ఉండి ఒక 10 సీన్లు వైరల్ చేయగలిగితే, అప్పట్లో యూట్యూబ్ రెవెన్యూ ఇప్పుడు ఎంత వస్తుందో నాకు ఐడియా లేదు, చాలా మంచి రెవెన్యూ ఉండేది. సో నాకు యూట్యూబ్ నుంచి ఆ డబ్బులు వస్తాయి చాలు అన్న ఒక ఇది ఉంది. వైరల్ చేయగలిగితే 10 సీన్లు ఆ డబ్బులు రికవర్ అవుతుంది, అట్లీస్ట్ ఒక డైరెక్టర్ అనే ట్యాగ్ అన్నా వచ్చేస్తుంది ఎక్స్పీరియన్స్ అనుకున్నాను. కాదు, అసలు ముందు మీరు కథ ఆలోచించారా లేకపోతే ఈ వైరల్ చేయటాన్ని గురించి ఆలోచించారు? ఎందుకంటే దానికి మీరు కథ ఎంత ఆలోచించారో నాకు తర్వాత దేవుడి ఎరుగు, కానీ ముందు ఆ హీరో చరిత్ర ఒకటి సృష్టించారు, మీరు పేరు మార్చుకుని స్టీవెన్ శంకర్ అన్నారు. ఇవన్నీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ కలిగించింది అనుకోండి. మాలాంటి వాళ్ళకి అసలు అప్పటికి ఈ సోషల్ మీడియా అనేది తెలియని రోజుల్లో మీరు సోషల్ మీడియా తెచ్చి నాకు గుర్తు ఫస్ట్ మిమ్మల్నో లేకపోతే ఎవరినో నాకు పరిచయం చేసి శంకర్ పరిచయం చేశాడు. సార్ హృదయకాలయం అనే సినిమా వాళ్ళ తాలూకు సార్ అంటే, హృదయకాలయం ఏంటి అన్న, సోషల్ మీడియాలో చాలా హైప్ సార్, 5 లక్షలు అయిపోయింది ఇప్పటికి అది అక్కడ మన క్లబ్లో అంటే. అది నాకేంటో ఆశ్చర్యం, సోషల్ మీడియా ఏంటో యూట్యూబ్ ఏంటో 5 లక్షలు ఏంటో నాకు అసలు అప్పుడు తెలియదు. ఆ తర్వాత సినిమా వచ్చినాక మనకు పరిచయం అయ్యటం చూడటం అన్నీ జరిగినాయి. అప్పుడు మీరు అంటే అప్పుడు మీరంటే బాగా కోపం ద్వేషం ఉండేది సార్ అప్పట్లో. కానీ హృదయకాలయం ఏంటో చూపించి ఒకసారి సినిమా అంటే, అప్పుడు సురేష్ బాబు గారికి వేస్తా మీకు కూడా వేసాను. ఆ సినిమా ఆ రోజు చూసిన వాళ్ళలో మీకు ఒక్కరికే విపరీతంగా నచ్చింది, మిగతా అసలు ఎవరికి అర్థం కూడా కాలేదు ఆ సినిమా రిలీజ్ ముందు. బట్ గుర్తుంది సార్, ఆ తర్వాత మీరే పూనుకొని డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి అందరితో సెట్ చేశారు. సినిమా బాగున్నప్పుడు చేసాం, బాగుంది కదా ఇప్పుడు, లేకపోతే నవ్వలేం కదా సినిమా. అసలు ఆలోచన అనేది చాలా కొత్త ఆలోచన. బట్ ఈ ఆలోచన ఈ కథ ఎంతసేపు ఆ కథ ఎన్ని రోజులు ఆలోచించారు, ఈ కథ ఎన్ని రోజులు ఆలోచించారు? నేను నిజంగా కథ మా డిస్కషన్ బోర్డులో పెట్టినప్పుడు కరెక్ట్గా యారుకి యారో కథ ఇలా ఉంది కదా, వాడు 30,000 కారు కొన్నాడు, మనం
అన్నిటికంటే దీనికంటే ఇంకా వరస్ట్గా ఏముంటుంది అని ఆలోచించినప్పుడు హార్ట్ తయారు చేద్దాం అని చెప్పేసి అప్పటికప్పుడు జస్ట్ 15-20 నిమిషాల్లో కథ పోస్ట్గా పెట్టేశాను సార్ నేను యాక్చువల్లీ. హృదయ కాలేయం ఒక 2 హృదయ కావ్యం అని రాసి ఇంకోటి దాన్ని ఏమైనా చేయొచ్చు, వీడి హార్ట్ ఇస్తే అమ్మాయి కాలేయం ఇస్తుంది, ఇలా ఆలోచించి 15-20 నిమిషాలు రాశాను. డైలాగ్ వర్షన్ 1 full day నా దగ్గర. అప్పుడు చైతన్య చరణ్ ఇప్పుడు కొత్తటాల శివ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో వాళ్ళతో వాళ్ళ ఇంట్లో కూర్చొని గురుచరణ్ వాళ్ళ హస్బెండ్ కూడా నాకు ఫ్రెండ్, జస్ట్ మార్నింగ్ నుంచి నైట్ లోపల కంప్లీట్ డైలాగ్ వర్షన్ రాసేసాను. మరి ఈ దొంగ కథ ఎన్ని రోజులు పెట్టింది అసలు? హీరో పలానా ఫారిన్ నుంచి వచ్చాడు అతను, అది అని మీ డైరెక్టర్ స్టీవెన్ ఈ దొంగ కథ అంతా ఎన్ని రోజులు రాశారు? ఈ కథ అంతా రాయలేదు సార్, ర్యాండమ్గా నేను ఫేస్బుక్లో సంపులాగా పోస్టులు వేసేవాడిని యాక్చువల్లీ. సంపులాగా ఒకటి, స్టీవెన్ శంకర్ లాగా ఒకటి వేసి, అంటే వీడు బాగా యారగెంట్ అన్నట్టుగా ఫస్ట్ ప్రమోట్ చేసాం. తర్వాత అది వర్కౌట్ అవ్వలేదు, జనాలు ఎంత యారగెంట్ అయితే అంత తిడుతున్నారు. సో చిన్నగా వేరే రకమైన స్ట్రాటజీతో వెళ్ళి సంపుని ఫైనల్లీ అది బాగా వర్కౌట్ అయింది సార్. బాగా వర్కౌట్, విపరీతంగా వర్కౌట్. మనం చూసాం కదా మొత్తం సాఫ్ట్వేర్ బ్యాచ్ అంతా వచ్చి డ్యాన్సులు చేయటం. అప్పటికి డ్యాన్సులు చేయటం మానేశారు. ఇప్పుడు నేను మొగుడు గోలకు చూసా, డబ్బులు వేసి డ్యాన్స్ చేశారు స్టేజ్ ముందు. తర్వాత హృదయ కాలానికే చూసాం, మధ్యలో ఒక 30 ఏళ్ళు గ్యాప్ అసలు డ్యాన్సులు చేయటం అనేది లేదు. సో ఆ హృదయ కాలానికి సంపు కోసం సాఫ్ట్వేర్ వాళ్ళు, అంటే చదువుకున్న వాళ్ళు వచ్చి డ్యాన్సులు అంటే విచిత్రం. అది మల్టీప్లెక్స్లో అంటే టార్గెట్ ఆడియన్స్ వాళ్ళే సార్ యాక్చువల్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే టార్గెట్. విపరీతంగా ఎంజాయ్ చేశారు, విపరీతంగా వచ్చింది అసలు.